भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मत् सद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। చాలా రోజులుగా మనం శంకర భగవత్పాదులు రచించినటువంటి శివానందలహరి స్తోత్రంలోని శ్లోకాలను పరిశీలించి ఆ శ్లోకార్థాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాటి ద్వారా భగవత్పాదులు చెప్పినటువంటి విశేషాలను అనేకమైనటువంటి విశేషాలను మనం తెలుసుకున్నాం. ఇంతవరకు 37 శ్లోకాలు పరిశీలించాం. ఇక 38వ శ్లోకాన్ని పరిశీలించి అందులోని విశేషాలను మనం తెలుసుకోవాలి. దానికి ముందుగా 38వ శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమ సద్గణ సేవితో మృగధర పూర్ణస్తమోమోచకః చేతః పుష్కర లక్షితో భవతి చేదానందపాథో నిధిః ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. మరొకసారి చూద్దాం. ప్రాక్ పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్నః శివః సోమః సద్గణసేవితః మృగధరః పూర్ణస్తమోమోచకః చేతః పుష్కరలక్షితో భవతి చేత్ ఆనందపాథోనిధిః ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే అని శివానందలహరి స్తోత్రంలోని 38వ శ్లోకం. వెనకటి శ్లోకంలో భగవత్పాదులు మాట్లాడుతూ పండితులు వేదశాస్త్రములను తెలుసుకున్నటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో ఆ శాస్త్ర విజ్ఞానం చేత వారి మనస్సును సంస్కరించుకున్నటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వారు ఆమ్నాయములనే అంటే వేదాలనే సముద్రాన్ని మథించి అందులో చెప్పినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటున్నారు అని వెనకటి శ్లోకంలో మనకి చెప్పారు. ఇక 38వ శ్లోకంలో అదే విషయాన్ని మళ్ళీ ప్రస్తావిస్తూ ఆ పండితులకి ఒకానొక వృత్తి విశేషం కలుగుతుంది మనస్సులో అని ఈ శ్లోకంలో చెప్పబోతున్నారు. వెనకటి శ్లోకార్థాన్ని మనం చెప్పుకునే సమయంలో మనం భక్తికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనం చెప్పుకున్నాం. శ్రవణ భక్తి గురించి ఆ శ్లోకంలో మాట్లాడినట్టుగా మనం చెప్పుకున్నాం. భక్తులు 9 విధాలుగా ఉంటాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం అని భాగవతంలో మనకు చెప్పినట్లుగా భగవంతుని విషయంలో భక్తి 9 విధాలుగా ఉంటుందని మనం చెప్పుకున్నాం వెనకటి శ్లోకంలో. ఆ 9 విధములైనటువంటి భక్తులలో మొట్టమొదటిది శ్రవణ భక్తి. ఆ శ్రవణ భక్తి గురించి వెనకటి శ్లోకంలో ప్రస్తావించారు అని కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత మొట్టమొదటగా మనం ఒక శబ్దాన్ని వినగానే మనకు ఒక అర్థం మనకి స్ఫురిస్తుంది. కాబట్టి ముందర భగవంతునికి సంబంధించినటువంటి కొన్ని గుణగణాలను, కథా విశేషాలను మొట్టమొదటగా మనం శ్రవణం చేయాలి. ఆ శ్రవణం చేయటం చేత మనకి మన శరీరంలో, మన హృదయంలో ఒకానొక అంకురం అంటే ఒక చిగురు మొలుస్తుంది. మన హృదయంలో భక్తి చిగురిస్తుంది. అదే విషయాన్ని ఈ 38వ శ్లోకంలో ప్రస్తావిస్తున్నారు.
ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ. ఈ శ్లోకంలో సోమః అనే పదం కనిపిస్తోంది. మామూలుగా సోమశబ్దానికి చంద్రుడు అనే అర్థం. అలానే ఈశ్వరుడికి సంబంధించిన అర్థాన్ని కూడా మనం చెప్పవచ్చు. ఉమయా సహవర్తత ఇది సోమః అనే నిర్వచన ప్రకారం సోమశబ్దానికి శంకరుడు అనే అర్థాన్ని కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ భగవత్పాదులు ఈ 38వ శ్లోకంలో పరమేశ్వరుణ్ణే చంద్రుడుగా పోల్చి చెప్తున్నారు. పరమేశ్వరుడు అనేటటువంటి చంద్రుడు మన హృదయాకాశంలో ఆయన గనక మనకి దర్శనమిచ్చినట్లయితే ఆనందం అనే సముద్రము ఉప్పొంగుతుంది అని చెప్తున్నారు. అది ఎలాగంటే, ఇక్కడ మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే సమయంలో చంద్రుని పక్షంలో ఒక అర్థాన్ని, అలానే శంకరుని పక్షంలో ఒక అర్థాన్ని మనం ఇలా 2 అర్థాలని మనం చెప్పుకుంటూ వెళితే అప్పుడు మనకి ఈ శ్లోకం చాలా సులువుగా, చాలా తేలిగ్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి. ఆ పరమేశ్వరుడు అనే చంద్రుడు ఎటువంటి వాడు అనంటే ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి అని అన్నారు. ముందుగా చంద్రుని పక్షంలో అర్థం చెప్పుకోవాలి అంటే, చంద్రుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. ప్రాక్ పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి. తూర్పు దిక్కున ఉన్నటువంటి ఉదయ పర్వతం మీదుగా ఆయన ఉదయిస్తాడు. ఉదయించినప్పుడు ఆయన అమృత స్వరూపుడు కాబట్టి ఆ అమృతమయమైనటువంటి శరీరము అనగా బింబము మనకి కనిపిస్తుంది. ఈ విధంగా తూర్పు దిక్కున ఉన్నటువంటి ఉదయ పర్వతం మీద ఉదయించి ఆయన యొక్క అమృత స్వరూపాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఇక శంకరుని పక్షంలో చూసుకున్నట్లయితే ప్రాక్పుణ్యాచలం అంటే మన పూర్వజన్మలో చేసినటువంటి ఏవైతే పుణ్య విశేషాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక పర్వతంతో సమానమైనవి. అంటే అంత పుణ్యాన్ని మనం చేశాము అని అర్థం. అన్ని పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల ఆ పుణ్యము పర్వతాకారంలో ఉన్నది, ఒక రాశిగా, ఒక గుట్టగా తయారైంది. మనం పూర్వజన్మలో చేసినటువంటి ఆ పుణ్య విశేషాలు ఒక రాశిగా తయారైనాయి. ఆ కారణం చేత పరమేశ్వరుని యొక్క దర్శనం మనకి లభిస్తోంది. పరమేశ్వరుడు కూడా అమృత స్వరూపుడు. ఆయన యొక్క అమృత స్వరూపాన్ని మనకి అనుగ్రహించాలి అనంటే మనం ఏదైనా కూడా పుణ్యం చేసుకొని ఉండాలి. మనం పూర్వజన్మలో అనేక పుణ్యకర్మలు చేయటం వల్ల పరమేశ్వరుడు ఈ జన్మలో మనకి ఆయన యొక్క అమృత స్వరూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఆయన యొక్క అమృత స్వరూపాన్ని మనకి దర్శన భాగ్యంగా అనుగ్రహిస్తున్నాడు. ఆ తర్వాత ప్రసన్న శివ, ప్రసన్న శబ్దం ఉంది. ఈ ప్రసన్న శబ్దానికి స్వచ్ఛమైన అని అర్థం. చంద్రుడు స్వతహా స్వచ్ఛంగా ఉంటాడు. ఆ చంద్రుడిలో మచ్చగా ఉంటుంది, నల్లటి మచ్చ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాము. ఆ తర్వాత కొందరేమో ఆ మచ్చ ఒక ఆకారంగా ఉన్నది, కుందేల ఆకారంలో ఉన్నదని, మరొకరు ఇంకొక ఆకారంలో ఉన్నదని, ఈ విధంగా అనేక రకాలుగా వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు చెప్పి ఉన్నారు. అసలు వాస్తవ స్వరూపాన్ని మనం పరిశీలించినట్లయితే చంద్రుని యొక్క వాస్తవ స్వరూపము చాలా స్వచ్ఛమైనది. అలానే శంకరుని యొక్క స్వరూపం కూడా చాలా స్వచ్ఛమైనది. అంతేకాకుండా శివ అని కూడా అన్నారు. అంటే ఆ చంద్రుడు ఆనంద స్వరూపుడు.
ఆ చంద్రుడు మనకి ఉదయించి ఆకాశంలో మనకి కనిపించగానే మనకి చాలా ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆయన ఆనంద స్వరూపుడు, మనకి ఆనందాన్ని కలగజేస్తాడు కాబట్టి ఆయన ఆనంద స్వరూపుడు. ఇక శంకరుని పక్షంలో మనం చెప్పుకోవాలి అని అంటే, శంకరుడు సాక్షాత్తు పరమాత్మ స్వరూపము అని మనం వెనకటి శ్లోకాలలో చెప్పుకున్నాం కదా. పరమాత్మ సుఖస్వరూపుడు, ఆనంద స్వరూపుడు అని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి శివ అంటే ఆనంద స్వరూపుడు అనే అర్థము అటు చంద్రుని పక్షంలోనూ ఇటు శంకరుని పక్షంలోనూ ఈ ఇద్దరికీ సరిపోయేటటువంటి అర్థము. ఆ తర్వాత ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమ సద్గణసేవిత. సద్గణసేవిత అని ఒక మాట ఉంది. సద్గణములు, సత్ అంటే సచ్చబ్దానికి నక్షత్రములు అని అర్థము. ఆ నక్షత్రముల యొక్క సమూహంతో కూడినవాడు ఆ చంద్రుడు. ఆకాశంలో చంద్రుడు వచ్చినప్పుడు చుట్టూతా నక్షత్రాలు కూడా ఉంటూ ఉంటాయి కదా. ఆ నక్షత్రగణంతో కూడి ఉన్నవాడు ఆ చంద్రుడు. అలానే శంకరుని పక్షంలో మనం అర్థం చెప్పుకోవాలి అని అంటే సద్గణ సేవిత. సద్గణములు అనగా సజ్జనులు, మహాత్ములు, సత్పురుషులు, వీళ్ళ యొక్క సమూహంతో సేవింపబడేవాడు ఆ పరమేశ్వరుడు. వీళ్ళందరూ కూడా ప్రతినిత్యము ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు, పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క సద్గణముల యొక్క, సజ్జనుల యొక్క సమూహంతో సేవింపబడేవాడు ఆ శంకరుడు. తర్వాత సద్గణ సేవిత పూర్ణ అని ఇంకో మాట ఉంది. చంద్రుడు పౌర్ణమి నాడు షోడశకళా పరిపూర్ణుడై మనకి దర్శనమిస్తూ ఉంటాడు. పూర్ణబింబంగా పూర్ణచంద్రుడై మనకి దర్శనమిస్తూ ఉంటాడు. అలానే శంకరుడు కూడా పరిపూర్ణుడు అని మనం వెనకటి శ్లోకాలలో చెప్పుకున్నాం. అనేక గుణాలతో ఆయన నిండి ఉన్నవాడు, సకల కళా పరిపూర్ణుడు అని ఈ విధంగా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత తమోమోచక. చంద్రుడు తమస్సుని పారద్రోలేవాడు. రాత్రి అవగానే చంద్రుడు ఉదయిస్తాడు. సూర్యుడు అస్తమించగానే ఈ ప్రపంచాన్ని అంధకారం ఆవరిస్తుంది. ఎందుకంటే వెలుగు అస్తమించింది కదా. అలా ఆవరించిన తర్వాత చంద్రుడు ఉదయించి ఆ అంధకారాన్ని పోగొడతాడు. కాబట్టి చంద్రుడు తమోమోచక. తమస్సు నుండి అంటే అంధకారం నుండి విముక్తిని కల్పించేవాడు చంద్రుడు. అలానే పరమేశ్వరుని పక్షంలో మనం అర్థం చెప్పుకునేటట్లయితే ఆయన కూడా తమోమోచకుడే. ఇక్కడ తమస్సు అంటే ఏమిటి అంటే అజ్ఞానమే తమస్సు. అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకుంటూ ఉంటారు చాలామంది. ఆ అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని బోధించి అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయన కూడా తమోమోచకుడు. అటువంటి ఉమాదేవితో కూడినటువంటి ఆ పరమేశ్వరుడనే చంద్రుడు చేతఃపుష్కరలక్షితో భవతి చేత్ అంటే మనస్సనే ఒకానొక ఆకాశము, హృదయాకాశము. ఈ హృదయాకాశంలో ఆయన యొక్క దర్శన భాగ్యం కలిగినట్లయితే, ఆయన ఈ హృదయాకాశంలో ప్రతిబింబించినట్లయితే, ఆయన ఆ పరమేశ్వరుడు ఈ హృదయాకాశంలో మనకి కనిపించినట్లయితే ఆనందం మనకి కలుగుతుంది, ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం అనేది ఒకానొక సముద్రము. ఆ ఆనందం అనే సముద్రము ఉప్పొంగుతుంది. పరమేశ్వరుడు ఎప్పుడైతే ఆ హృదయాకాశంలో దర్శనమిస్తాడో అప్పుడు ఆనందం అనే సముద్రం చాలా ఉప్పొంగుతుంది. ఎందుకు అనంటే ఆ పరమేశ్వరుడు ఆనంద స్వరూపుడు కదా. ఆ ఆనంద స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు హృదయాకాశంలో మనకి కనిపించినప్పుడు మనకు కూడా ఆనందం కలుగుతుంది. ఆ ఆనందమే ఒక సముద్రము. ఆ ఆనంద సముద్రము చాలా ఉప్పొంగుతుంది.
ఈ స్థితిలో ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. ఇటువంటి సమయంలో, ఇటువంటి పరిస్థితిలో సంస్కృతమైనటువంటి మనస్సు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో, అంటే మనం వెనకటి శ్లోకంలో చెప్పుకున్నాం, శాస్త్రీయమైనటువంటి విజ్ఞానంతో సంస్కృతమైన మనస్సు కలవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండితులు అని చెప్పుకున్నాం. ఆ పండితులకు ఈ సందర్భంలో అంటే పరమాత్మ అంటే పరమేశ్వరుడు ఈ హృదయాకాశంలో దర్శనం ఇచ్చినప్పుడు, హృదయాకాశంలో మనకి కనిపించినప్పుడు వాళ్ళకి ఒకానొక వృత్తి కలుగుతుంది. ఏమిటా వృత్తి అని అంటే, ఈ ఆనందం అనే సముద్రంలో ఓలలాడాలి అనే ఒకానొక సంకల్పం కలుగుతుంది. అదే వృత్తి విశేషం. ఆ ఆనంద సముద్రంలో మేము ఎల్లప్పుడూ కూడా విహరిస్తూ ఉండాలి అని ఒకానొక ప్రవృత్తి కలుగుతుందిట. దాన్నే ఇక్కడ ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే అని అన్నారు. ఇక్కడ మరొక విశేషాన్ని మనం చెప్పుకోవాలి. వెనకటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం కదా, శ్రవణ భక్తి గురించి చెప్పారని. ఎప్పుడైతే శ్రవణం చేస్తామో ఆ తర్వాత మనకి ఒకానొక అంకురం పుడుతుంది. అంటే మనం ఒక విషయాన్ని విన్నప్పుడు ఆ విషయానికి సంబంధించినటువంటి ఒకానొక కోరిక మన మనస్సులో కలుగుతుంది. అది మనకి కావాలి, దాన్ని మనం పొందాలి అని ఎలా అయితే లోకంలో లౌకికమైన విషయాలలో మనకి ఇటువంటి కోరికలు కలుగుతాయో, అలానే పరమేశ్వరుని యొక్క కథలను, గుణగణాలను విన్నప్పుడు మనకి ఇంకా ఆసక్తి కలుగుతుంది. పరమేశ్వరుని మీద ప్రీతి, ప్రేమ ఇవన్నీ కలుగుతాయి. అదే ఈ శ్లోకంలో చెప్తున్నారు. శ్రవణం చేసిన తర్వాత ఒకానొక అంకురం పుడుతుంది. అదే రత్యంకురం అని అంటారు. రసాలలో 9 రసాలు ఉంటాయని మనకి శాస్త్రం చెప్తోంది. శృంగారము, కరుణ, రౌద్రము, బీభత్సము, భయానకము, హాస్యము, ఇలా 9 రసాలు ఉంటాయని, ఆ రసాలకి స్థాయి భావాలు కూడా 9 ఉంటాయని మనకి కావ్యశాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇక్కడ భక్తి అనేది కూడా ఒకానొక రసం. ఆ రసం పుట్టాలంటే ఏ స్థాయి భావం అంటే రతి అనేటటువంటి ఒకానొక స్థాయి భావం. ఈ రతి అనేటటువంటి ఒకానొక స్థాయి భావం నుండి భక్తి అనే రసం పుడుతోంది. ఈ రతి శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే సామాన్యంగా ప్రేమ అని అర్థం. అంటే భగవంతుని యందలి ప్రేమ కలుగుతుంది. రత్యంకురం అంటే భగవంతుని యందలి ప్రేమ అనేటటువంటి ఒకానొక అంకురం పుడుతుంది మన హృదయంలో. అంటే భగవంతునికి సంబంధించిన భగవంతుని విషయంలో భగవంతుని మీద మనకి ప్రేమ చిగురిస్తుంది, ఒక ఇష్టం పెరుగుతుంది. ఈ విధంగా ఈ శ్లోకంలో ఆ రత్యంకురము ఏ విధంగా ఉత్పన్నమవుతుంది, ఎవరికి ఉత్పన్నమవుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి చూపించారు. కాబట్టి వెనకటి శ్లోకంలో భగవత్పాదులు చెప్పిన విధంగా వేదశాస్త్రాలను మనం ప్రతినిత్యము శ్రవణం చేస్తూ ఉండాలి అని చెప్పారు. ఆ మాటను మనం అవలంబిస్తూ ముందుగా శ్రవణం చేసి ఆ తర్వాత ఈ పరమేశ్వరుని యందలి ప్రేమని, పరమేశ్వరుని మీద ఇష్టాన్ని మనం పెంచుకుందాం. ఈ శ్లోకంలో చెప్పిన విధంగా సంస్కృతమైనటువంటి మనస్సు కల వాళ్ళకి ఏ విధంగా అయితే ఒకానొక ప్రవృత్తి కలుగుతుందో, సుమనసాం వృత్తిస్తదా జాయతే అని చెప్పినట్టుగా ఏ విధంగా అయితే వాళ్ళకి మనస్సులో వృత్తి కలుగుతుందో అటువంటి వృత్తిని మనం కూడా పొందేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం చేయడం చేత మనం కూడా ఆ ఆనంద సముద్రంలో మనం ఓలలాడేటటువంటి ఒకానొక అవకాశాన్ని మనం పొందుదాము. ఈ ఆనంద సముద్రంలో మనం
అటువంటి స్థాయిని పొందాలంటే మన హృదయాకాశంలో పరమేశ్వరుణ్ణి దర్శించాలంటే ఎంతో సాధన చేయాలి, ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ విధంగా మనం సన్మార్గంలో ప్రయత్నం చేస్తూ భగవత్పాదులు సూచించినటువంటి ఆ ఉత్తమమైనటువంటి స్థాయిని అందుకునే ప్రయత్నం చేద్దాం. ఆ దిశగా భగవంతుని యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.